ఒడిషా నుంచి హైదరాబాద్కు భారీ మొత్తంలో హ్యాషిష్ ఆయిల్ తరలిస్తున్న అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ నాగోల్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.75 కోట్ల విలువైన 12.2 కిలోల హ్యాషిష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్టు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. నేరెడ్మెట్ సిపి కార్యాలయంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, ఎస్ఓటీ డీసీపీ మనోహర్తో కలిసి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం గోవ్రెల్లి ఎక్స్ప్రోడ్ వద్ద వాహన తనిఖీల్లో తల్లే నాగరాజు, నాగుల నారాయణ అలియాస్ కిరణ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ ఏపీకి చెందిన వారని తెలిపారు. ఒడిషాకు చెందిన ప్రధాన సరఫరాదారు తమర గోపాల్ పరారీలో ఉండగా అతని కోసం గాలింపు కొనసాగుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుమతి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు మల్కాజిగిరి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారని, డ్రగ్స్ సరఫరా గొలుసును ఛేదించడంతో పాటు పెడ్లర్లు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇద్దరు కలిసి ఇద్దరు అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. 14.2 కేజీల హషీష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో తల్లే నాగరాజు సన్ ఆఫ్ సన్యాసిరావు అండ్ ఇతను మాడుగుల మండల్, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఈయన ఆల్రెడీ డ్రగ్ పెడ్లర్ కమ్ ట్రాన్స్పోర్టర్. ఇప్పుడు హషీష్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ చేయడం మొదలు పెట్టాడు. ఇతను ఆల్రెడీ ఒక క్రైమ్ అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో ఇతని పైన రిజిస్టర్ అవ్వబడింది. 10 కేజీల గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ. ఇతనే కాకుండా నాగుల నారాయణ అలియాస్ కిరణ్ సన్ ఆఫ్ లక్ష్మయ్య, 39 సంవత్సరాలు. ఇతను మాడుగుల మండల్, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇతను కూడా ఆల్రెడీ పెడ్లర్ కమ్ ట్రాన్స్పోర్టర్. ఇతను కూడా ఆల్రెడీ 140 కేజీల గాంజా ఇతని నుంచి సీజ్ అవుతూ విజయనగరం జిల్లా నుంచి ఎస్కోటా పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ అవ్వబడ్డాడు. వీళ్ళిద్దరూ కలిసి తాముల గోపాల్ అనే అతను, అంటే నేటివ్ ఆఫ్ మల్కాన్గిరి, ఒరిస్సా, ఇతన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ కి మీరు ఒకవేళ మేము హషీష్ ఆయిల్ సప్లై చేస్తాము, మీరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారా అన్న దాని మీద వీళ్ళు వెళ్ళి అతన్ని కలవడము. కలిసిన తర్వాత హైదరాబాద్ నిమిత్తం వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకోవడం, తర్వాత వీళ్ళు జీ మాడుగుల అక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒరిస్సా బార్డర్ లో, అది కూడా మల్కాన్గిరి ఏరియాలో కలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో జీ మాడుగుల ఎంటర్ అయ్యి అక్కడ నుంచి నర్సీపట్నం నుంచి తుని నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి వస్తూ విజయవాడ హైవే ఎంటర్ అయిన తర్వాత మన లిమిట్స్ లోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఎంటర్ అయిన క్రమంలో మల్కాజ్గిరి పోలీస్, ఎస్ఓటి పోలీస్ వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఈ తామర గోపాల్ రెసిడెంట్ ఆఫ్ సింగవరం విలేజ్, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. ఇతను వీళ్ళిద్దరిని కూడా అప్రోచ్ అవ్వడము, మనం ఆల్రెడీ పెడ్లర్స్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాని మీద సమాచారం పెట్టడం వల్ల మనకు ఒరిస్సా నుంచి ఇది మన హైదరాబాద్ కి, తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుందో కొంత మనం ఇన్ఫర్మేషన్ సేకరించడం వల్ల వీళ్ళిద్దరిని మనం పట్టుకోవడం జరిగింది. ఈ 14.2 కేజీల వట్టు మనందరికీ తెలుసు. ఒక 25 కేజీల గాంజా మనం ప్రెస్ చేస్తేనే ఒక 1 కేజీ ఆయిల్ వస్తుంది, అది హషీష్ ఆయిల్. ఇది నార్మల్ గాంజా కంటే కూడా ఒక 70 టైమ్స్, అంటే అదొక 20% అయితే ఇది 70% కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇలాంటిది మనం ప్రివెంట్ చేయగలిగాము. ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషన్, పెడ్లింగ్ మన రాష్ట్రానికి వచ్చే క్రమంలో ప్రివెంట్ చేయగలిగిన ఎస్ఓటి ఆఫీసర్స్ ని, అలాగే శ్రీమతి అనురాధ గారు, ఎల్బీ నగర్ డీసీపీ గారిని, మా ఎస్ఓటి డీసీపీ మనోహర్, తర్వాత షాకీర్ హుసేన్ అడిషనల్ డీసీపీ ఎస్ఓటి అండ్ హిస్ ఎంటైర్ టీమ్ అందరినీ కూడా ఈ సందర్భంగా దే హావ్ డన్ ఎ గుడ్ వర్క్ అండ్ హ్యావ్ ప్రివెంటెడ్ ఎఫర్ట్ వేర్ transportation has otherwise would have occurred and sold in Telangana. Please like, share and subscribe.